నమస్కారం ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనమొక అద్భుతమైన బైబిల్ కథనం గురించి ఆలోచిద్దాం. అది షేబదేశపు రాణి గురించి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆమెను గొప్పగా కొనియాడాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనంలో యేసు ఇలా అన్నాడు: దక్షిణదేశపు రాణి తీర్పునాడు ఈ తరమువారితో కూడలేచి వారిమీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినవలెనని భూమి చివర నుండి వచ్చెను. ఇది ఎంత గొప్ప ప్రశంసో గమనించండి. షేబరాణి జ్ఞానం కోసం అన్వేషణ. షేబరాణి గురించి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. ఆమె కేవలం వ్యాపారం కోసం రాలేదు. ఆమె సొలొమోను జ్ఞానం గురించి, అతని ఐశ్వర్యం గురించి, యెహోవా దేవుని నామం గురించి విని ఎంతో దూరం ప్రయాణించి జ్ఞానాన్ని వెదకడానికి వచ్చింది. ఆమె ప్రయాణం సుమారు 1200 నుండి 2000 మైళ్ల వరకు ఉండి ఉండవచ్చు. ఈ ప్రయాణం ఎంత కష్టమో ఊహించండి. ఎడారులు, పర్వతాలు మరియు తెలియని మార్గాల గుండా ఆమె ఈ జ్ఞాననిధి కోసం బయలుదేరింది. యేసు చెప్పిన మాటలు ఆమె అన్వేషణకు గట్టి ఆధారం. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి చివర నుండి వచ్చెను. ఈ మాటల్లో ఆమె యొక్క నిబద్ధత మరియు జ్ఞానం పట్ల ఆమెకున్న దాహం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె రాజు సొలొమోనుకు బంగారం, సుగంధ ద్రవ్యాలు మరియు రత్నాలను బహుమతులుగా ఇచ్చింది. ఆమె తీసుకువచ్చిన గంధవర్ణం గురించి మొదటి రాజుల గ్రంథం చెప్తుంది. ఈ సుగంధ ద్రవ్యాలు బహుశా ప్రస్తుత యెమెన్ లేదా ఇథియోపియా నుండి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ షేబరాజ్యం ఉండేదని నమ్ముతారు. ఆమె సొలొమోనుతో అనేక క్లిష్టమైన ప్రశ్నలు, హీబ్రూలో హీదోత్ అంటే చిక్కు ప్రశ్నలు లేదా గూఢమైన మాటలు అడిగింది. ఆమె పరిపాలనా సంబంధమైన విషయాల గురించి, జీవితం యొక్క రహస్యాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడింది. ఆ రాజు ఆమె ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా విడిచిపెట్టలేదు. జ్ఞానం యొక్క మూలం. షేబరాణి సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మొదటి రాజుల గ్రంథంలో ఆమె ఇలా అంటుంది: నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. నాకు తెలియజేసిన దానిలో సగమైనను నాకు చెప్పబడలేదు. సొలొమోనుకు ఈ జ్ఞానం ఎక్కడనుండి వచ్చింది? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. సొలొమోను చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏమి కావాలో కోరుకోమని చెప్పాడు. సొలొమోను సంపద, అధికారం లేదా శత్రువుల నాశనం అడగలేదు. బదులుగా అతను తన ప్రజలను సరిగ్గా పాలించడానికి జ్ఞానం, హీబ్రూలో చోక్మా, మరియు వివేకం, హీబ్రూలో బీనా అడిగాడు. దేవుడు సొలొమోను అడిగిన దానితో పాటు అతడు అడగని ఐశ్వర్యం మరియు ఘనతను కూడా ఇచ్చాడు. దీని ద్వారా మనం తెలుసుకోవలసినదేమిటంటే, మనం దేవుని చిత్తం ప్రకారం ప్రార్థించినప్పుడు ఆయన మనం అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తాడు. ఈనాటి మన జీవితాలకు వర్తింపు. ప్రియమైనవార్లారా, షేబరాణి జ్ఞానాన్ని వెదకడానికి ఎంత దూరం ప్రయాణించిందో గమనించండి. ఆమె తన సుఖాలను, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి జ్ఞానం కోసం కష్టమైన ప్రయాణం చేసింది. ఇప్పుడు మనకు జ్ఞానం వెదకడానికి ఇంత దూరం ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు, సర్వజ్ఞాన సంపదలకు నిధి అయిన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. కొలస్స పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది: క్రీస్తునందు జ్ఞాన వివేకముల సర్వసంపదలు గుప్తమై ఉన్నవి. యేసు మాట వినని ప్రజలను గురించి ఆయన చెప్పిన మాట ఎంత నిజమో ఈరోజు మనం గమనించాలి. వారు జ్ఞానము వినడానికి ఇష్టపడలేదు. షేబరాణి జ్ఞానం కోసం ఇంత దూరం రాగా మన మధ్య ఉన్న యేసును మనం విస్మరిస్తున్నామా? మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు, గూఢమైన ప్రశ్నలకు సమాధానం యేసులోనే ఉంది. జ్ఞానమనే ఈ గొప్ప నిధిని మనం అశ్రద్ధ చేస్తున్నామా? జ్ఞానమంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు. బైబిల్ ప్రకారం నిజమైన జ్ఞానం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఇలా చెబుతుంది: యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. ఈరోజు మనం ఈ లోక జ్ఞానం కోసం పరిగెడుతున్నాం, కాని దేవుని జ్ఞానం కోసం సమయం కేటాయించగలుగుతున్నామా? మనకు జ్ఞానం కావాలంటే ఏం చెయ్యాలి? 1. దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తుంది. జ్ఞానం యొక్క మార్గాలను ఇది మనకు నేర్పిస్తుంది. 2. ప్రార్థించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది: మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును.
మనకు జ్ఞానం కావాలంటే మనం దేవుని అడగాలి. 3. దేవుని చిత్తానికి లోబడాలి. జ్ఞానం కేవలం తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరించడం. మన ప్రభువైన యేసు తన కట్టడలకు లోబడిన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. హెబ్రీ-పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ సత్యం స్పష్టంగా ఉంది. షేబరాణి, ఈ లోకపు జ్ఞానం కోసం ప్రాకులాడితే మనం పరలోకపు జ్ఞానం కోసం ప్రాకులాడాలి. ఆ జ్ఞానం యేసుక్రీస్తులో ఉంది. మన జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆయన మార్గాల్లో నడుద్దాం. అప్పుడు మన జీవితం నిజంగా జ్ఞానంతో నిండి, సంతోషంతో, శాంతితో నిండి ఉంటుంది. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నాటునుగాక. ఆమేన్.